వెసులుబాటు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకం అండి. మొన్న పిఠాపురంలో బహిరంగ సభలో ఏమైతే మాట్లాడారో ఆ టోన్లో కాకుండా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ రెండు కూడా లాండ్ ఆర్డర్ లేదా హోంశాఖ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి హోంశాఖ దగ్గర ఉన్నాయి. ఇది నా శాఖలు కాదు, నా శాఖలకు సంబంధించినటువంటి అంశాలంటే నేను చెప్పగలను. అలాగని నేను తప్పించుకోవటానికి కూడా నేనేం తప్పించుకోను. నేను ఖచ్చితంగా మీరు అడిగినటువంటి విషయాన్ని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మన పోలీసుల మీద, మన హోంశాఖ మీద, మన శాంతి భద్రతకు సంబంధించినటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్తాను, హోంమంత్రికి చెప్తాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను అని అంటే వాళ్ళ ఫెయిల్యూర్కు సంబంధించి నేనెందుకు బాధ్యత వహించాలని ఇండైరెక్ట్ గా చెప్పినట్టండి. అప్పుడు ఆయన నా శాఖలకు సంబంధించినటువంటి ఏమైనా ఫెయిల్యూర్ ఉంటే అడుగున్నాను. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం కాదు. అలాగని మా ప్రభుత్వం బాగుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, అంతా బాగానే ఉంది, మీరు ఎందుకు ఇలా అంటున్నారని ఆయనేమి వాళ్ళని ఇది చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. జర్నలిస్టులు అడిగిన దాన్ని నేను మా ప్రభుత్వం దగ్గర డిస్కస్ చేస్తానండి. ఇంతకన్నా ఇంకొక డిప్యూటీ సీఎం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రితోనూ వాళ్ళ విషయం వాళ్ళు మరి ఫెయిల్యూర్ కింద లెక్కే కదా. ఇది ఒకటండి, ఇది ఫెయిల్యూరా కాదనేటువంటి అంశం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేవనెత్తినటువంటి అంశం పరిష్కారం అయ్యేంత వరకు ఉంటుందండి. ఆయన లేవనెత్తినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అడుగుతున్నారు, వాటికి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు, హోంశాఖ కానీ శాంతి భద్రతల విషయంలో కానివ్వండి. ఇది గిన హోంశాఖ నేను తీసుకొని ఉంటే వేరే ఉంటది అనేది కదా ఆ రోజు మాట్లాడింది. అంటే మహిళల భద్రతకు సంబంధించినటువంటి ఆ అంశం తేలేంత వరకు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటారు. పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఆయన ప్రభుత్వంలో ఉండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటి దాని మీద అదే తప్పు. అదొకటి సార్, ట్వీట్ చేసి తర్వాత ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు ట్వీట్ అండ్ లేటర్ డిలీటింగ్ దాట్? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి సహజమైనటువంటి శైలి ఏంటంటే ప్రశ్నించడం, ప్రశ్నించేటువంటి తత్వంతో ఆయన పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడుండా ప్రశ్నిస్తుంటాం అనేది అతని తత్వం. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్కి యాక్టింగ్ అనేది సినిమాల్లో తప్ప బయట రాజకీయాల్లో తెలియదు. అదే దాంట్లో ఆ విధంగా నిజాయితీగా ఉంటారు ఆ విషయం. కానీ ఏమనుకుంటే దాని మీద మాట్లాడతారు. మరి పిఠాపురంలో మాట్లాడిన నేపథ్యంలో సరే వాళ్ళ మిత్రులు కానివ్వండి, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఇది ఏమన్నా కొంత ఇబ్బంది అయింది అనేటువంటి దాని మీద వాళ్ళు ఎవరన్నా సూచన చేసి ఉండొచ్చు. బహుశా మరి ఈ ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ ఏమో ఆయన సహజ శైలి అనుగుణంగా చేసి ఉంటారు ట్వీట్. తర్వాత ఎవరన్నా మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మరి సూచన చేసుకుంటే ఇది మళ్ళీ పార్టీకి ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పార్టీలో కృష్ణాంజనేయులు గారు ఆయనకి సూచన చేసేంత ధైర్యవంతులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కొంతమంది అన్న ఉంటారు, అట్లా ఏం ఉండదులేండి. అంత నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ అంత నియంత్రణతో పోకడలతో ఉంటారని కూడా నేను అనుకోను. మరి ఎంతో కొంతమంది సలహాలు సూచనలు అయితే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా అయితే సలహాదారులను పెట్టుకుని సలహాలు తీసుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చేస్తారని నేను అనుకోను. కొంత డెమోక్రటిక్ గానే ఉంటారు. సరే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికల్లా వాళ్ళది వ్యక్తి స్వామ్యమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి ప్రాంతీయ పార్టీల్లో. అది కూడా జనసేన పార్టీ కూడా ప్రాంతీయ పార్టీయే కదా. కాబట్టి అలాంటి పోకడలు కొంత ఉండొచ్చేమో. కానీ ఎవరైనా మిత్రుల సూచనల మేరకు, లేదంటే తనకు ఏదైతే కూటమిలో ఉండేటువంటి మిత్రులు ఉన్నారో పొలిటికల్ బాస్ ముఖ్యమంత్రి ఉంటారు కదా, ఆయన డిప్యూటీ సీఎంఏ కదా. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు కదా, మేమందరం కూడా మీరు 10 ఏళ్ళు ఉండాలా, సీఎం చంద్రబాబు నాయుడు మీరు ఉండాలి. దట్ ఈస్ డిబేటబుల్ టాపిక్. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, మీకు తెలుసు నాకు తెలుసు ఆయన ఆ మాట ఎందుకన్నారు అనేది. ఒకసారి శ్రీధర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీధర్ శర్మ గారు, కంటిలోని నలుసు చెవిలోని జోరీగా కాలి కింద ముళ్ళు, ఏంటి మీకు ఇబ్బందిగా అనిపించట్లా? ఆయనేమో ట్వీట్లు పెడతారు, డిలీట్ చేస్తారు, బహిరంగ సభలో నెల్లేస్తారు, మీకేమో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆ సఫారీ ఈ వేషధారణ కింద, వస్త్రధారణ కింద చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి, ఎక్కడ గ్యాప్ వచ్చింది సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం తెలియజేస్తూ,
ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కడ లేదండి. ఇది కూటమి ప్రభుత్వం, ముగ్గురు అభిప్రాయాలు పంచుకొని చేసుకునే ఒక ప్రభుత్వం. నిజంగా లా అండ్ ఆర్డర్ అనే అంశంలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, మళ్ళీ డిలీట్ చేశారు అనే అంశం నేనైతే చూడలేదు. కానీ